జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఈనాడు రామచంద్ర ప్రభు వారి ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవము సంకల్పించి ఉన్నారు. మరి ఆ ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవంలో భాగంగానే ఈ యొక్క విశ్వమంతయు కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా సంతోషంగా, వారే స్వయంగా ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటారో ఈరోజు అందరూ అంత సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం చేత ప్రతి ఒక్క ఆలయం వద్ద, ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క చోట కూడా ఆ స్వామి నామమే ధ్వనిస్తూ ఉన్నది. అంతేగాక ఇక విశేషం చేత సీతారాంబాగ్ సమీపంలో ఉన్నటువంటి రామ్లీలా గ్రౌండ్లో ఈనాడు సంక్షేప రామాయణ హవనము కార్యక్రమాన్ని చేసుకొని ఉన్నారు. భక్తులందరూ కూడా సామూహికంగా కలిసి ఆ కార్యక్రమం మేము నిర్వహించి ఉన్నాము. అంతేగాక ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామి అనుగ్రహం చేత ఈ ప్రతిష్టా మహోత్సవము స్వయముగా జరిపితే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం వారందరికీ కూడా కలగాలని మేము మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తున్నాము. శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాశ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. బోల్ రామచంద్ర భగవానికి జై. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. అందరు సనాతన ధర్ములకు అందరికీ కూడా ఈ శుభదినం నుంచి ఈ యొక్క రాముని ప్రాణ ప్రతిష్ట 500 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు మనం పోట్లాడి చేసి అంతా కూడా చేసిన తర్వాత మన తాత ముత్తాతలు మన పూర్వీకులందరూ కూడా ఎంతో కష్టపడి చేసిన తర్వాత ఎంతో విధంగా వాళ్ళు కొట్లాడిన తర్వాత మా ఒక జనరేషన్ని ఇప్పుడు మా కన్నాల మేము మన ఒక రామ జన్మ అయోధ్య రాముని పుట్టిన స్థలం దగ్గర మేమందరం కూడా మేము ఈరోజు సాక్షులమయ్యాం కాబట్టి మేము ఎంతో గర్వపడుతున్నాము, ఎంతో సంతోషపడుతున్నాము. మా పూర్వీకులందరూ కూడా ఎవరైతే మాకు ఈ తిలకము మాకు ప్రతి వంశానికి కూడా ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటిదాకా కొట్లాడిరో వాళ్ళ నుంచి మాకు ఈ తిలకం వచ్చింది కాబట్టి ఈ రోజు రామచంద్రుని ఒక దేవస్థానం కట్టిన తర్వాత రామచంద్రుని ప్రాణ ప్రతిష్టాపన చేసింది మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా భారతవాసులం అందరం కూడా సనాతన ధర్మంలో అందరం కూడా సాక్షులమైనందుకు మేము ఎంతో గర్వకారంగా అనుకుంటున్నాము. ఇది ఒక స్థలము సీతారాంబాగ్ రామ్లీలా గ్రౌండ్ స్థలం. ఈ యొక్క మండపం ఉంటుంది వెనుకలో, ఇక్కడ రావణుని దహనం చేస్తారు. ఇక్కడ సీతారాంబాగ్ టెంపుల్ ఎంతో ప్రాచీన టెంపుల్ అందరు అంటారు ఇక్కడ రాముడు ఇక్కడికి వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి బయలుదేరి అంటారు. ఆ ఒక లోపల రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సీతామారితో సహా అక్కడ లోపల దేవాలయం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చి రావణ దహనం, ఇక్కడ ఒక మండపం ఉంటుంది, దానిపైన రావణుని దహనం చేస్తారనమాట ప్రతి దసరాకి. అదే జగలో అదే ప్లేస్లో మేము ఈరోజు రామాయణ హోమం చెప్పాము, యజ్ఞ హోమం చెప్పాము. ఈ రోజు ఉన్న ఒక పవిత్రతానికి మా ఒక స్థలానికి అందరూ కూడా మేము ఎంతో సంతోషకరంగా మేము ఒక సాక్షులుగా అయినందుకు మేము ఎంతో సంతోషంగా గర్వ కార్యక్రమం సాధిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్ అందరికీ మా రామ్లీలా యువమండల్ వారి తరఫున ఈ అందమైన దర్బార్ని సజాంచినము. అందరము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ఎందుకు చేస్తున్నామంటే గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ రావణ దహనం ప్రతి దసరాకు అవుతుంది, భారీ ఎత్తున అవుతుంది. సో మేమందరం ఓ సంకల్పం తీసుకున్నాం, ఏ రోజైతే రామ ప్రతిష్ట అవుతుందో ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసి బస్తీ వాసులకు అందరికీ మంచి ఆరోగ్యాలు కల్పించాలని ప్రసాదించాలని మా భక్తులు మా పండితులు వారైన వంశీ గారు అందరూ వచ్చేసి మా రామ్లీలా మండల్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు మేము గర్వపడుతున్నాము. మేము అందరం సంతోషంగా ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.